బేతాళ కథ. రాణి దొంగ కథ. విక్రమార్కునికి బేతాడు కథ వంకతో అప్పటికి పలుసార్లు ఏమార్చి అదృశ్యుడై తిరిగి చెట్టును చేరుకోసాగాడు. అయినా విక్రమార్కుడు పట్టు వదలక బేతాళును మరొకసారి చెట్టుపై నుండి కిందకు దించి భుజాన వేసుకొని ఆలయం దిశగా నడవసాగాడు. రాజా, ప్రయాణంలో అలసట లేకుండా ఉండడానికి ఓ చక్కని కథ చెప్తాను విను అంటూ కథను ప్రారంభించాడు. పూర్వం మగధ దేశాన్ని చంద్రశేఖరుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన రాణి మహాసాధ్వి. నిత్యం రాజనగర్లో ఉన్న దేవాలయానికి వెళ్ళి పూజలు చేసి వస్తుండేది. ఆ సమయంలో బీదసాధులకు దాన ధర్మాలను చేస్తూ ఉండేది. ఒకనాడు ఒక దొంగ ఆమె ముందుకు వచ్చి, మహారాణి, నేనొక దొంగను. తెలియక ఇంతకాలం దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్నాను. నాకేదన్నా కొలువు దొరికితే మంచిగా బ్రతుకుతాను అంటూ చెప్పాడు. మహారాణి మనసు కరిగింది. అతడిని తన వెంట అంతఃపురానికి తీసుకువచ్చి మహారాజును అతడికి ఏదన్నా కొలువు ఇమ్మని కోరింది. రాణి, అతడు దొంగ, అతన్ని ఆదరిస్తే మనం చిక్కుల్లో పడవచ్చు అంటూ వారించే ప్రయత్నం చేశాడు మహారాజు. అందుకు మహారాణి అభ్యంతరం చెబుతూ, ప్రభు, పుట్టుకతో ఎవరూ దొంగగా పుట్టరు. అలానే జీవించినంతకాలం దొంగగానే జీవించి దొంగగానే మరణించాలని ఎవ్వరూ కోరుకోరు. అతడు మారాడు. అందుకే తను దొంగ అనే విషయం నాకు ముందుగా తెలియచేసి ఆ తర్వాత రాజకొలువు ఇప్పించమని ఆర్శించాడు. నేను మాట ఇచ్చాను. అందుకోసమైనా మీరు తప్పక అతడికి కొలువు ఇచ్చి తీరాలి అంటూ మహారాజుతో సుదీర్ఘంగా వాదించింది. రాణి మాటను కాదనలేకపోయాడు మహారాజు. దొంగకు రాజకొలువుని ఇచ్చి అంతఃపురంలో సేవకుడిగా నియమించాడు. త్వరలోనే ఆ దొంగ రాజు దగ్గర నమ్మకం సంపాదించుకున్నాడు. అంతఃపురంలో స్వేచ్ఛగా విహరించసాగాడు. కాలం గడుస్తుంది. ఒకనాడు దొంగ రాకుమారి అంతఃపురంలోకి ప్రవేశించాడు. రాకుమారిని హతమార్చి విలువైన హారాలెన్నిటినో దోచుకు పారిపోయాడు. రాజు సైనికులను పంపించి ఆ దొంగను పట్టుకొని మరణశిక్ష విధించి ఉరితీయమన్నాడు. దొంగను వెతుకుతూ రాజభటులు బయలుదేరారు. కొండలు గుట్టలు వెతుకుతూ రాజ్యంలో సరిహద్దులలో జల్లెడ పట్టారు. అడవిదారిలో సైనికులకు దొంగ తారసపడ్డాడు. అతనిని బంధించి రాజు సమక్షానికి తీసుకువస్తుండగా సైనికులను హతమార్చి తప్పించుకుపోయాడు. ఈసారి రాజు స్వయంగా బయలుదేరి వెళ్ళాడు. దొంగ రాజును దొంగ దెబ్బ తీసి హతమార్చాడు. రాజా, విన్నావుగా ఈ కథ? రాకుమారి, సైనికులు, రాజు ఇంతమంది మరణానికి కారకులు రాని కదా? ఆ దోషం ఆమెను అంటుతుందా, అంటదా? తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అంటూ చెప్పాడు. బేతాళ, ఆ దోషం రాణికి ఏమాత్రం అంటదు. ఆమె పరోపకార బుద్ధితో దొంగకు కొలువు కల్పించింది. వాడు తన బుద్ధి మార్చుకోక అంత ఘాతుకానికి ఒడికట్టాడు. ఈ కథలో దోషం రాజుదే. కొలువులోకి చేర్చుకునేటప్పుడు ఎదుటివాడి గుణగణాలను అంచనా వేయగలిగిన వాడే సమర్థుడైన రాజు. రాణి విన్నపం ప్రకారం దొంగకు కొలువు ఇచ్చేటప్పుడు దొంగ ప్రవర్తనను రాజు అంచనా వేయడంలో విఫలమయ్యాడు కనుక అతడే దోషి అంటూ విక్రమార్కుడు సమాధానం చెప్పడంతో బేతాళుడు అదృశ్యమై తిరిగి చెట్టును ఆశ్రయించాడు. నా కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని కోరుతున్నాను. అలాగే కామెంట్ చేయగలరు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. SAILAJA స్పేస్ MANDA శైలజ మంద. SAILAJA MANDA శైలజ స్పేస్ మంద.